హలో పీపుల్, వెల్కమ్ టు ఇప్షితా క్లిక్స్. ఈరోజు మేము లండన్ టు ప్యారిస్కి ట్రావెల్ చేస్తున్నాం. టుడే ఇస్ మై ఫస్ట్ డే ట్రావెల్ వ్లాగ్. ప్యారిస్ అనగానే ఫుల్ ఎగ్జైట్మెంట్తో వచ్చేసారు కదా. గ్యాట్విక్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ డిలే 2 hours అన్నారు. అప్పుడే మా బాలయ్య డైలాగ్ గుర్తొచ్చింది. సరే సర్లే ఎన్నో అనుకుంటాం ఏంటి. ఫైనల్లీ ప్యారిస్లో ల్యాండ్ అవుతుంది. ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర మనకు స్టాంప్ అయిపోయింది. ఓలే ఎయిర్పోర్ట్ నుంచి మనం ఈఫిల్ టవర్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము వెళ్ళింది అయితే ట్యూబ్లో వెళ్ళినాము. ఓలే 4 దగ్గరికి మనం వెళ్తే అక్కడ మనకి ట్యూబ్ స్టేషన్కి సంబంధించిన కౌంటర్ ఉంటుంది. సో తన దగ్గరికి వెళ్ళి మేము సో ఈఫిల్ టవర్కి వెళ్ళాలంటే షీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఆ టికెట్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎన్ని ట్యూబ్ స్టేషన్స్ చేంజ్ కావాలో చెప్పింది. అక్కడ యాంకనో అనే ప్యారిస్ ఉంటుంది. సో అదొక 4 stops ఉంటుంది. ఆ 4 stops ఎక్కినాక ఏంటో ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి మస్తు కష్టమే ఉంది నాకైతే. ఇక్కడ ట్యూబ్ స్టేషన్ చేంజ్ కావాలి అంతే. నేను ట్యూబ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ట్యూబ్ కూడా మనం ఎక్స్చేంజ్ కావాలి. ఇది వచ్చేసి ఒక 4 stops ఉంటుంది. అక్కడ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. ఆ లైట్ బ్లింక్ అయ్యేది మనమైతే ఏ స్టాప్ అయితే తిరుగుతామో ఆ లైట్ అక్కడ ఒక్కొక్క తక్కువ ఇచ్చుకుంటూ వస్తుంది ఆ లైట్. మళ్ళీ లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ నుంచి ఇదైతే మనకి డైరెక్ట్ ఉంటుందండి. ఈఫిల్ టవర్కి జస్ట్ 2 minutes వాక్ చేస్తే సరిపోతుంది. ఈఫిల్ చాలా సూపర్ ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం.